పార్టీ ఆందోళన కొనసాగుతోంది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ముట్టడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ముందస్తు చర్యగా అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. నిరసనలకు సంబంధించి సిజేపీ కార్యకర్తలపై పోలీసులు 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సిజేపీ నిరసనకు మద్దతు పెరుగుతోంది. ఈ ఆందోళనకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష సంఘీభావం లభిస్తోంది. అక్కడికి చేరుకున్న నిరసనకారులకు ప్రజలు స్వచ్ఛందంగా మంచినీళ్లు, ఆహారం అందిస్తున్నారు. అంతేకాకుండా స్విగ్గీ, జొమాటో వంటి యాప్ల ద్వారా జంతర్ మంతర్ ప్రాంతానికి ఫుడ్ ఆర్డర్లు చేస్తూ డెలివరీల ద్వారా నిరసనకారులకు తమ సహాయాన్ని అందిస్తున్నారు. పార్లమెంట్లోని మకర్ ద్వార్ దగ్గర కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర నిరసన చేపట్టారు. నీట్ అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ అంశంపై పార్లమెంట్ చర్చ జరపాలని వారు పట్టుబడుతున్నారు. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జికు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీలందరూ నల్ల దుస్తులు ధరించి ఈ పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతున్నారు. విద్యార్థుల అంశం ఈ దేశానికి అత్యంత ముఖ్యమైనదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నీట్ వ్యవహారంపై ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని, ప్రస్తుత పరీక్షా విధానంలో తక్షణమే సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్య ఎందుకు ఖరీదైందిగా మారుతోంది, అసలు వరుసగా పేపర్ లీకులు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.